సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. ఎమ్మెల్యే గంట. మా గత ప్రభుత్వం హయాంలో జరిగిన విస్తృత అభివృద్ధి పథ్యలు ఆగింది. మళ్లీ శరవేగంతో పట్టాలెక్కేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. వెంటనే మొదటి నెలే ఏదైతే చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు చేయటం, 4,000 చేయడమే కాకుండా 3 నెలలు బాకీలు, ఏదైతే 3 నెలలు బాకీలు 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే మొత్తం వాలంటీర్లు కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయాన్నే మొదలు పెడితే సాయంత్రం 6 గంటలకల్లా 99% ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా సజావుగా పెన్షన్ల పంపిణీ మొత్తం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అంటే ఎందుకు ఈ కార్యక్రమం చెప్తా ఉన్నానంటే, ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే అలాగా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఆ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి దాదాపు 65 లక్షల మంది పింఛన్దారులు, 25 రకాల పింఛన్లు, 4,500 కోట్ల రూపాయలు ఆ మొదటి నెలలో పింఛన్లు ఇచ్చాం. మొత్తం 3,000 4,000 చేశాం. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 చేయడం జరిగింది. బాగలేని వాళ్ళకి 10,000 రూపాయలు, ఇంకా తీవ్రంగా మంచం మీద కదలేని వాళ్ళకి 15,000 రూపాయలు. అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం తప్ప ఇంకో ప్రభుత్వం లేదు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఆ రోజు మనం ఎంతో దీనిగా ఓపెన్ చేసి మనం చేసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అన్న క్యాంటీన్లు మూసేశారు. ఆ రోజు చెప్పాం, మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరుస్తామని చెప్పిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరిచి ఈరోజు పేదవాడి కడుపు నిండా కూడా ఒక మంచి రుచికరమైన భోజనాన్ని ఈరోజు అందిస్తా ఉన్నాం. అలాగే చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఏదైతే మనం చెప్పామో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా మీ అందరూ కూడా చాలా ఆందోళన చెందారు. మన తాత ముత్తాతల కాలం నాటి మన భూములపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటాం, అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటాడు, మనకి నకలు ఇస్తారని చెప్పడం జరిగింది. చివరికి భూమిని సర్వే చేస్తే సర్వే రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మనం చెప్పాం, మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం అని చెప్పిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఫైల్స్ లో మెగా డిఎస్సీ కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మీకు చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ సందర్భంగా అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో కూడా తక్కువ సమయం 7 నెలలు అంటే ఒక ప్రభుత్వానికి, ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనీసం సంవత్సరం పట్టు ఏదైనా కార్యక్రమం చేయాలంటే. అటువంటిది తొలి నెల నుంచే ఎక్కడా కూడా హామీలు అమలు అనేది విఫలం చెందకుండా ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే దాదాపు చాలా కార్యక్రమాలు అమలు చేశాం. మీరు మహిళలు ఉన్నారు, మీకు తెలుసు, మన పండగకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, అవి కూడా మీకు 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా మీకు త్వరలోనే దానికి విధి విధానాలు రూపొందిస్తా ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే మీకు అమలు చేయబోతా ఉన్నారు. ఇట్లాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. ఏదైతే తల్లికి మనం స్కూల్ పిల్లలకు ఇస్తున్నామో డబ్బులు, దాన్ని కూడా వచ్చి అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి అన్ని విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పారు. దాంతోపాటు మిగతా ఏదైతే 1-2 పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 2014-19లో మనం ఏదైతే వార్డుల్లో అభివృద్ధి అనేది ఒక వరదలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు, డ్రైనేజీలు, అలాగే కమ్యూనిటీ హాల్స్, పార్కులు ఇలా మనం అన్ని అయితే చేసుకున్నామో అప్పుడు ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ వర్కుల్లో భాగంగానే ఇప్పుడే మనం చేసుకున్న కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మరిన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన నాయకులు చెప్పారు, ఏదైతే చంద్రంపాలెం స్కూలు ఈరోజు రాష్ట్రంలోనే ఒక అతి పెద్ద స్కూల్ ఇది. అటువంటి చంద్రంపాలెం స్కూలుకు సంబంధించి
పిల్లలు రోడ్లో ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక సార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలి గతంలో చెప్పారు. మనం కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. హామీ ఇచ్చిన మాట ప్రకారం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా మన కార్పొరేటర్ కూడా చెప్పి ఏదైతే కార్పొరేషన్లో దాన్ని శాంక్షన్ కూడా చేసుకొని త్వరలోనే ఆ వర్క్ కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా నాయకులు చెప్పారు అక్కడ ఉన్న సర్వీస్ రోడ్ కూడా వెడల్పు చేయాలని. దాన్ని మన అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఇది నేషనల్ హైవే వాళ్ళ దీంట్లో ఉంది కాబట్టి వాళ్ళు చేయాలని అనుకుంటా ఉంటే వాళ్ళు మేము చెయ్యం, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరే చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది కార్పొరేషన్ వాళ్ళు దాని త్వరలోనే దాన్ని కూడా మనం చేసుకున్నానికి అన్ని రకాల ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మా వెంకటరావు గారు ఏదైతే కార్పొరేటర్ బతకారు ఉన్నారో ఈ వార్డుకు సంబంధించిన అనేక సమస్యలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడక్కడ ఇంకా కొన్ని డెవలప్మెంట్ వర్క్లు చేసుకోవాలి, కొన్ని చోట్ల రోడ్లు వేయాలి. మాస్టర్ ప్లాన్ రోడ్స్ మీకు 6, 7, 8, 5వ వార్డు ఈ 4 వార్డులకు సంబంధించి గతంలో కొన్ని వార్డులు చేసేటప్పుడు కొన్ని వర్క్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మననే జీఎంసీ కమిషనర్ గారితో మన భీమిలిలో ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో ప్రధానంగా చెప్పడం జరిగింది ఏదైతే భీమిలి వైండింగు అలాగే విలీన మండలాలు 3 మండలాలని కార్పొరేషన్లో కలపడంతో పాటు ప్రధానంగా అభివృద్ధి ఏదైతే రోడ్లు, డ్రైనేజీ, పార్కులు ఇవన్నిటితో పాటు స్ట్రీట్ లైట్స్ మనకు అనేక చోట్ల ఈ స్ట్రీట్ లైట్స్ ఇంకా సరిగా లేవు. వాటర్ మెయింటెనెన్స్, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కొన్ని చోట్ల అయితే డ్రింకింగ్ వాటర్కి బాగా ఇబ్బంది ఉంటుంది. కొన్ని చోట్ల 2 రోజులకు ఒకసారి వస్తూ ఉందని చెప్పారు. అది కూడా 10-15 నిమిషాల్లో ఆగిపోతుందని చెప్పారు. ఇవన్నీ కూడా కమిషనర్ గారికి అధికారులు అందరి దృష్టికి తీసుకెళ్లి వాటిలన్నింటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ మంచినీళ్ళ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, అలాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా త్వరలోనే అన్ని కూడా సాల్వ్ చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మనకి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్య హౌసింగ్. ఇప్పుడు కూడా వెంకటరావు చెప్తా ఉన్నాడు, సార్ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇళ్ళు లేక స్థలాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారో, కొంచెం సింపథైజర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళకి ఇళ్ళు పట్టాలు కానీ ఇళ్ళు కానీ లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళంతా ఆశగా చూస్తారని చెప్పారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా